హలో క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రేపు ఆల్ ఇంపార్టెంట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ మ్యాచ్ రేపు పర్త్లో. దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఈ సిరీస్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. సో రేపు ఆల్ ఇంపార్టెంట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆల్ ఇంపార్టెంట్ ఎందుకంటున్నా అంటే ఇండియాకి ఈ సిరీస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. గెలవడమే కాదు, 3-2తోనన్నా గెలవాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ 3 గెలవడం ఇంపార్టెంట్. 3 గెలవాల్సిందే. లేకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్ళొచ్చు, 2 గెలిచినా వెళ్ళొచ్చు. కానీ 2 గెలిస్తే సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలని ఇవన్నీ మన వేరే టీమ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. 3 గెలిస్తే కూడా ఆధారపడాల్సి వస్తుంది, కానీ కొంచెం మనకి ఫేవరబుల్ ఎక్కువ ఉంటుంది. సో రేపు పర్త్లో జరగబోయే మ్యాచ్ గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడదాం. ఇండియన్ టీం చూస్తే రోహిత్ లేడు. రోహిత్కి ఆబ్వియస్లీ వాళ్ళ కొడుకు పుట్టాడు కాబట్టి రోహిత్ ఫస్ట్ మ్యాచ్కి యాబ్సెంట్ అని చెప్పాడు. అండ్ గిల్కి కూడా ఇంజురీ అయింది నెట్స్లో. సో గిల్ కూడా ఆడట్లేదు. సో ఇప్పుడు జైస్వాల్తోని ఓపెనింగ్ చేసేది ఎవరు అనేది మనం చూడాలి. జైస్వాల్తోని పడికల్ని ఓపెన్ చేపిస్తారా, లేదు కేఎల్ రాహుల్నే ఓపెన్ చేపిస్తారా చెప్పలేము. కేఎల్ రాహుల్ ఓపెన్ చేయొచ్చు. కేఎల్ రాహుల్కి ఇది ఒక మంచి అవకాశం నన్ను అడిగితే. కేఎల్ రాహుల్ ఓపెన్ చేసి ఎట్ 3లో జురేల్ని ఆడిపించచ్చు. ధ్రువ్ జురేల్ రీసెంట్గా జరిగిన ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా బాగా ఆడాడు. స్కోర్స్ ఉన్నాయి. ఒక మ్యాచ్లో 60, ఒక ఇన్నింగ్స్లో 60, ఒక ఇన్నింగ్స్లో 40 ఏమో కొట్టాడు. సో జురేల్ కాన్ఫిడెంట్ ఉన్నాడు యాక్చువల్లీ. ఇండియాలో కూడా బాగా ఆడాడు. సో జురేల్ ఎట్ 3, కేఎల్ ఎట్ 2 అండ్ జైస్వాల్ ఎట్ 1. ఇక్కడ టాప్ 3 అవుద్ది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ ఎట్ 4. విరాట్ కోహ్లీ గురించి మనం కొంచెం మాట్లాడాలి. విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి రావడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఆస్ట్రేలియాలో చాలా రన్స్ ఉన్నాయి, టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రన్స్ ఉన్నాయి కోహ్లీకి. ఆ కోహ్లీ మళ్ళీ మనం చూడాలి. ఎందుకంటే ఈ సిరీస్ గెలవాలి అంటే కోహ్లీ అండ్ రోహిత్ ఆడడం మనకి చాలా ఇంపార్టెంట్. కోహ్లీ అండ్ రోహిత్ రన్స్ స్కోర్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. సో కోహ్లీ ఈ న్యూజిలాండ్ మ్యాచెస్లో అంత పర్ఫార్మెన్స్ రాలేదు. ఒక ఇన్నింగ్స్లో 70 వచ్చినట్టుంది అంతే. దానికి మించి మళ్ళీ పర్ఫార్మెన్స్ లేదు. చాలా పర్ఫార్మెన్సెస్ రోహిత్ అండ్ కోహ్లీ నుంచి డిప్ అవడం వల్లే మన బ్యాటింగ్ అంత వీక్గా కనబడుతుంది. సో కోహ్లీ ఈ సిరీస్లో కానీ కంబ్యాక్ ఇవ్వగలిగితే దెన్ ఈ సిరీస్ మనకి కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పగలం. సో కోహ్లీ ఎట్ 4 మనం మాట్లాడుతున్నట్టు కోహ్లీ ఎట్ 4. ఎట్ 5లో పంత్, ఆబ్వియస్లీ ఎట్ 5 పంత్ వస్తాడు. ఎట్ 6 ఎవరు ఆడతారు అనేది ఇప్పుడు మన ప్రశ్న. సర్ఫరాజ్ని ఆడిపిస్తారా, లేకపోతే పడికల్ని ఆడిపిస్తారా? సో పడికల్ రీసెంట్గా జరిగిన మన వార్మప్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 90 కొట్టాడు. కొంచెం మంచిగా పర్ఫామ్ చేశాడు. సర్ఫరాజ్ ఆబ్వియస్లీ ఇండియాలో ఆడినప్పుడు న్యూజిలాండ్తో ఒక ఇన్నింగ్స్లో 150 కొట్టాడు. సో ఎవరిని ఆడిపిస్తారు అనేది మనం చూడాలి. పడికల్ని ఎక్కువ ఫేవర్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. పడికల్కి వచ్చే ఛాన్స్ ఉంది. పడికల్ ఎందుకంటే సర్ఫరాజ్ బ్యాటింగ్కి ఆస్ట్రేలియాలో సర్ఫరాజ్ బ్యాటింగ్ ఆడడం కొంచెం కష్టము అని నాకు అనిపిస్తుంది. సర్ఫరాజ్ బ్యాటింగ్ స్టైల్ ఆస్ట్రేలియన్ కండిషన్స్కి సెట్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. సో సర్ఫరాజ్ బదులు పడికల్ని ఆడిపించచ్చు. పడికల్కి ఆబ్వియస్లీ డొమెస్టిక్లో కూడా చాలా రన్స్ ఉన్నాయి. రెడ్ బాల్ డొమెస్టిక్ క్రికెట్లో చాలా రన్స్ ఉన్నాయి. సో పడికల్ని ఆడిపించచ్చు. సో నేను అనుకుంటున్న పడికల్కి ఛాన్స్ వస్తుంది అక్కడ. ఎట్ 6 పడికల్ ఆడొచ్చు. ఎట్ 7 జడేజా ఆర్ అశ్విన్ అనే ఇప్పుడు అందరి డౌట్. జడేజా వస్తాడా, అశ్విన్ వస్తాడా? జనరల్గా మనం
ఇండియా పాత మ్యాచెస్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఇండియా ఎప్పుడైతే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలాంటి న్యూజిలాండ్ ఇక్కడ ఎటెళ్ళినా జడేజానే ప్రిఫర్ చేసింది. ఎందుకంటే జడేజా బ్యాటింగ్ ఆడగలడు, ఒక బ్యాటింగ్ బెటర్గా ఆడగలడు. అది ఒక్కటే జడేజాకి ఫేవర్ అవుతుంది. అశ్విన్ వాడరు, కానీ ఐ గెస్ అశ్విన్ని వాడాలి. కానీ ఈ రేపు మ్యాచ్ కూడా అశ్విన్ని వాడరు అనిపిస్తుంది. సో జడేజానే మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. సో ఎట్ 7 జడేజా వస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎట్ 8 చూస్తే ఇప్పుడు మనకి వచ్చే న్యూస్ ప్రకారం ఏది చూసినా ఎక్స్పర్ట్స్ చూసినా నితీష్ రెడ్డిని ఆడిపిస్తారు, నితీష్ రెడ్డి డెబ్యూ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అది ఛాన్స్ ఉంది, నితీష్ రెడ్డి కూడా డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. నితీష్ రెడ్డి రీసెంట్ జరిగిన వార్మ్ మ్యాచెస్లో కూడా బాగానే బౌలింగ్ వేసాడు, గుడ్ బాగానే వేసాడు. కానీ వికెట్స్ రాలేదు, కానీ బాగానే బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో కూడా అంత పర్ఫామ్ చేయలేదు. కానీ నితీష్ రెడ్డికి ఫాస్ట్ ట్రాక్ చేసి నితీష్ రెడ్డిని ఆడిపించే అవకాశం అయితే ఉంది. సో నితీష్ రెడ్డి ఎట్ 8 రావచ్చు. ఎట్ 9 చూస్తే మనకి ఇప్పుడు మనం ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు ఎట్ 8 అయిపోయింది, 9, 10, 11 ఎవరెవరు ఉంటారు. బుమ్రా ఆబ్వియస్లీ క్యాప్టెన్ ఉంటాడు ఎట్ 9, 10, 11 సిరాజ్ ఇంకా హర్షిత్ రాణా ఉంటాడా, ఆర్ సిరాజ్ ఇంకా ఆకాశ్దీప్ ఉంటాడా అనేది మనం చూడాలి. నేను అనుకుంటున్నా జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ అండ్ హర్షిత్ రాణా ఉంటే బెటర్ అనిపిస్తుంది. నేను అనుకుంటున్నా హర్షిత్ రాణా డెబ్యూ చేసే అవకాశం ఉంది. సో ఇది నేను అనుకుంటున్న 11. ఇది బెటర్ 11 అంటే తెలీదు, నేను అనుకుంటున్నా, చెప్పలేం. ఇలా వెళ్ళినా బాగుంది. 8 వరకు మనకి బ్యాటింగ్ వస్తుంది. ఇలా వెళ్తే 8 వరకు బ్యాటింగ్ వస్తుంది. అండ్ నితీష్ రెడ్డి మనకి మీడియం పేసర్ వస్తాడు, మీడియం పేసర్ ఆల్రౌండర్ వస్తాడు. సో హూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ బ్యాటింగ్లో లోవర్ డౌన్ ది ఆర్డర్లో మనకి ఒక 20-30 రన్స్ కొట్టగలిగే బ్యాట్స్మెన్ ఉండాలి. సో జడ్డుతో ఒక పార్ట్నర్గా ఉండొచ్చు. ఒకవేళ స్టార్టింగ్లో కొలాప్స్ అయ్యి అలాగ లోవర్ డౌన్ ది ఆర్డర్ వాళ్ళు సేవ్ చేయాలనుకుంటే జడ్డు అండ్ నితీష్ రెడ్డి కలిసి ఆ మ్యాచ్ని కొంచెం సేవ్ చేసే అవకాశం ఉంది. సో ఇలా వెళ్తే 8 వరకు బ్యాటింగ్ వస్తుంది. నితీష్ రెడ్డి హూ కెన్ బాల్ 12 to 15 overs అతను దొరుకుతాడు. జడ్డు ఆబ్వియస్లీ కెన్ బాల్. సో ఇలా నేను అనుకుంటుంది ఇండియా 11 ఉండే అవకాశం ఉంది. సో మనం ఆస్ట్రేలియా చూస్తే ఆస్ట్రేలియా సెట్ టీం ఉంది. సో ఆస్ట్రేలియాకి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా వాళ్ళ హోమ్లో ఆస్ట్రేలియా చాలా టఫ్ ఉంటుంది. ఇండియాకి టూర్ చేసినప్పుడు స్పిన్నింగ్ కండిషన్స్లో ఆడడం వాళ్ళకు కూడా టఫ్ అవుద్ది. బట్ ఎప్పుడైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు వెళ్తారో వాళ్ళు చాలా ఫ్యూరియస్గా ఉంటారు. సో మన బ్యాట్స్మెన్స్ స్టార్క్ని, హేజల్వుడ్ని అండ్ ప్యాట్ కమిన్స్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళ ఓపెనర్ స్కీనీ సంథింగ్, నాకు పేరు పలకడం రావట్లేదు. సో మెక్స్క్వీనీ అనుకుంటా, అతను ఓపెనింగ్ చేస్తున్నాడు. సో డేవిడ్ వార్నర్ వెళ్ళిపోయినాక ఆ ఓపెనింగ్ స్పాట్ అనేది స్టీవ్ స్మిత్ ఉండే. మొన్నటి వరకు స్టీవ్ స్మిత్ ఆడాడు ఓపెనింగ్లో, బట్ స్టీవ్ స్మిత్ తన ఒరిజినల్ స్పాట్ నెంబర్ 4కి వస్తున్నాడు. సో మెక్ని ఆడిపిస్తున్నారు ఓపెనింగ్లో విత్ ఖ్వాజా. మెక్ అండ్ ఖ్వాజా విల్ ఓపెన్. మెక్ వల్ల ఏంటంటే మనకి బౌలింగ్, అతని వల్ల మనకు ఇంకొక బౌలింగ్ అవకాశం ఉంటుంది ఒక ఫాస్ట్ బౌలర్ రూపంలో. సో వాళ్ళకి మెక్ అండ్ ఖ్వాజా ఓపెన్ చేస్తారు. ఎట్ 3 విల్ బి లాబుషేన్, ఎట్ 4 విల్ బి స్టీవ్ స్మిత్, ఎట్ 5 will be Travis Head, at 6 will be Marsh, at 7 will be either Josh English or Alex Carey.
రీసెంట్గా పర్ఫార్మెన్స్ కూడా చేశాడు డొమెస్టిక్లో మొన్న రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో. సో క్యారీని చూస్ చేసుకునే అవకాశం ఉంది. సో క్యారీ ఆడొచ్చు అలెక్స్ క్యారీ తర్వాత కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్, నేథన్ లయన్, కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్. సో ఇలా ఉంటుంది వాళ్ళది 11 స్ట్రాంగ్ 11 వాళ్ళకి మంచి ఉంది. వీళ్ళ దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ ఫామ్ అంత బెటర్గా లేదు వీళ్ళది కూడా. బ్యాటింగ్లో చూస్తే రీసెంట్ ఫామ్లో అంత స్పైక్ లేదు. కానీ స్మిత్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ పొజిషన్. మనము ఇండియాకి అగేన్స్ట్లో కూడా చాలా రన్స్ చేశాడు స్మిత్. సో మనం అనుకోవచ్చు స్మిత్ మళ్ళీ ఫామ్లోకి రావచ్చు. స్మిత్ని, ట్రావిస్ హెడ్ని, ఖవాజాని వీళ్ళు ముగ్గురిని ఎంత తొందరగా అవుట్ చేయగలిగితే ఇండియాకి అంత బెటర్. సో ఇండియా షుడ్ టార్గెట్ దీస్ 3 వికెట్స్. ఆబ్వియస్లీ వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లోవర్ డౌన్ ది ఆర్డర్లో కూడా వీళ్ళకి బ్యాట్ నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తాయి. సో అది వీళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్. ఒక టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ అయిపోయాక కూడా లోవర్ మిడిల్ ఆర్డర్ అండ్ టేల్ ఎండ్ కూడా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ చేస్తారు. 20 runs, 15 runs, 20, 15, 25 అలా చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఆ టేల్ ఎండ్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి మంచి ఒక 100 runs దాకా ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక టోటల్లో ఒక టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కలిసి 300, 350 చేస్తే ఈ టేల్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ టేల్-ఎండర్స్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కలిసి ఒక 100 చేసినా అది ఒక 450కి వెళ్తుంది. సో దట్ విల్ హెల్ప్. అది చాలా హెల్ప్ చేస్తుంది. అలా మన ఇండియాకి లేదు. ఇండియాలో టేల్ చాలా పెద్దగా ఉంది. ఎస్పెషల్లీ టెస్ట్లో మనకి టేల్ చాలా పెద్దగా ఉంది. బుమ్రా, సిరాజ్ అండ్ ఇప్పుడు షమి రిటర్న్ అయితే షమి ఆర్ ఆకాష్ దీప్ వీళ్ళకి కొంచెం బ్యాట్తోని అంత కాంట్రిబ్యూట్ చేయరు. మనం జనరల్గా చూస్తే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు 4 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 1 స్పిన్నర్తో వెళ్తాం. 4 ఫాస్ట్ బౌలర్స్కి ఒక్కరు కూడా బ్యాట్ చేయరు. బ్యాట్తోని అంత కాంట్రిబ్యూషన్స్ వచ్చింది మనం చూడలేదు. అడపదడప అప్పుడప్పుడు వచ్చాయి. లైక్ బుమ్రా ఒకసారి బుమ్రా అండ్ షమి ఇద్దరు కలిసి ఒక కాంట్రిబ్యూట్ చేశారు. ఒక 100 runs పార్ట్నర్షిప్ మేము చేశారు ఇంగ్లాండ్లో. అంతే తప్ప అడపదడప వచ్చినాయి తప్ప ఎప్పుడో ఒక్కసారి అంటే అది కౌంట్ అవ్వదు నన్ను అడిగితే. ఒక్కసారి కాంట్రిబ్యూట్ చేశారు. దాని తర్వాత అంత కాంట్రిబ్యూషన్స్ ఏం లేవు. ఇది మనం చూసుకోవాలి. అందుకే నేను నితీష్ రెడ్డి వరకు పెట్టాను, 8 వరకు పెట్టాను. సో దట్ మనకి బ్యాట్తో కాంట్రిబ్యూషన్ 8 వరకు ఉంటుంది. ఆబ్వియస్లీ హర్షిత్ రాణా కూడా ఉంటే హర్షిత్ రాణా కుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్ విత్ బ్యాట్. దట్ విల్ హెల్ప్ అస్. ఇది నేను అనుకుంటుంది ఫస్ట్ మ్యాచ్ గురించి. సో ఏమవుతుందో చూద్దాం. రేపు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ ట్యూన్ ఇన్ అవ్వండి. పొద్దున 7:30కి ట్యూన్ ఇన్ అయిపోండి హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్లో. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది నేను చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and stay tuned.